హాయ్ అండి అందరికీ. ఈరోజు మన ఛానల్లోని పెసరట్ ఉప్మా తయారు చేసే విధానం చూద్దాం. అమ్మ దీని ప్రాసెస్ చెప్పు. ముందుగా పెసర్లు తీసుకొని 2 సార్లు కడిగేసి మిక్సీ పట్టుకోవాలి. పెసర్లో కడిగేయడం అయిపోయింది. ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి. వాటర్ వేసుకొని మరలా మిక్సీ పట్టాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, తగినంత సాల్ట్, మరలా ఒకసారి తిప్పి మిక్సీ దీంట్లో కలుపుకోవాలి. కొద్ది వాటర్ వేసుకోవాలండి. దీంట్లో 2 స్పూన్లు వరిపిండి వేయాలండి. వరిపిండి వేసాం కదండి, ఒకసారి కలుపుకోవాలండి. కొద్ది సాల్ట్ వేసుకోవాలండి, సరిపోలేదు. అయిపోయిందండి. ఇది 5 నిమిషాలు ఆగిన తర్వాత అప్పుడు మనం దోశలు వేసుకుందామండి. పెసరట్టు ఆల్రెడీ నేను ఉప్మా చేసి పెట్టానండి. అలాగే కొద్దిగా ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టాను. జీలకర్ర కూడా వేస్తున్నానండి పెసరట్ల మీదకి. 5 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు మనం పెసరట్టు వేసుకుందామండి. అలాగే కొద్దిమంది అండి ముందు రోజు పెసర్లు నానబెట్టి చేస్తారండి. ఇది నా స్టైల్లోనూ పెసరట్టు వేసి చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాము. ఈ పెనం వేడెక్కిందండి, మనం పెసరట్లు వేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అండి, చుట్టూ వేసుకోవాలి ఆయిల్. అలానే ఆనియన్స్, కొద్దిగా ఉప్మా అండి, చూడండి పెసరట్టు రెడీ అయిపోతుంది. ముందు రోజు నానబెట్టుకొని అక్కర్లేదండి పెసర్లు. అప్పటికప్పుడే మనం 2 సార్లు కడుక్కొని మిక్సీ పట్టుకొని కూడా పెసరట్లు వేసుకోవచ్చు. అయిపోయిందండి, తీసేస్తున్నాను. కొద్దిగా ఉప్మా మరలా వేసుకుంటున్నానండి. మనం ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగుంటుందండి పెసరట్టు. ఇది అయిపోతుందండి, చూడండి ఒకసారి. బాగుంది పెసరట్టు, టేస్ట్ కూడా బాగుంది. అయిపోయిందండి, తీసేస్తున్నాను. అయిపోయిందండి పెసరట్టు ఉప్మా. కూడా ట్రై చేయండి. సో చూసారు కదండి మా మమ్మీ చేసిన వేడి వేడి పెసరట్ ఉప్మా. మరిన్ని రెసిపీస్ కోసం మా కేకే రెసిపీ హౌస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.